కర్ణాటకలో సంచలన ఘటన వెలుగు చూసింది. NH45 వెంట ఒక పొలంలో కాలిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి పెట్రోల్ పోసి కాల్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతులు చిత్రదుర్గ జిల్లా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షితగా గుర్తించారు. వర్షిత వయసు 19 ఏళ్ళు. ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ BA సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ యువతి. ఆగస్టు 14న హాస్టల్ నుంచి వెళ్లి అదృశ్యమైంది. వర్షిత మృతిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో వర్షిత మాజీ లవర్ చేతన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం ఒక కేసు కొలిక్కొస్తుందంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూద్దాం ఒకసారి. చిత్రదుర్గ జిల్లా హరియారు తాలూకా కోవేరహట్ గ్రామానికి చెందినటువంటి వర్షిత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళల డిగ్రీ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలుస్తుంది. డిగ్రీ కళాశాలలో BA డిగ్రీ చదువుతూ అక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటుంది. అయితే వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమెను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్ళిపోయారు. అయితే సడన్గా వర్షం పడడంతో దహనం అవుతున్నటువంటి ఆమె బాడీ ఒక్కసారిగా మంట చల్లారిపోయింది. గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆమె బాడీ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.